విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. కనుక విసుగకుండా ప్రార్థన చేయాలి అనే విషయం వారికి అర్థమయ్యే రీతిలో ఆయన ఈ యొక్క ఉపమానాన్ని చెప్తూ వచ్చాడు. కనుక ప్రార్థన చేయాలి. ఏ విధంగా చేయాలి? విసుగకుండా చేయాలి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు మనకేమొస్తుందని అర్థము? విసుగు వస్తుంది. మన జీవితంలో మన ప్రార్థనా జీవితంలో మనం అనేక సార్లు విసుగు చెంది మన ప్రార్థన ఆపవేశ వారంగా ఉంటూ వస్తున్నాం. కనుకనే దేవుడు మనకి ఒక వాక్య భాగాన్ని దినాన్ని వినిపింపజేస్తూ వస్తున్నాడు. విసుగకుండా నిత్యము ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. కనుక ఈ యొక్క ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు అక్కడ మనం చూడొచ్చు. ఇద్దరు వ్యక్తులను చూడొచ్చు. మొట్టమొదటిగా 2వ వచనంలో ఎవరున్నారండి? ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరున్నారు? 2వ వచనంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతికి 3 లక్షణాలు ఉన్నాయి. మొదటి లక్షణము చూడండి, ఎక్కడుంది? 6వ వచనంలో ఉంది. ప్రభు ఇట్లనను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి. మొట్టమొదటిగా ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడు? అన్యాయస్తుడు. న్యాయం చేసేటటువంటి వాడు ఎంత మాత్రము కూడా కాదు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. తర్వాత 2వ వచనంలో ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉన్నాడు. కనుక అన్యాయస్తుడు, దేవునికి భయపడినవాడు, తర్వాత మనుషులను లక్ష్యం చేసేవాడు కాదు, మనుషులను లెక్క చేసేవాడే కాదు. కనుక ఎంతో డెలిబరేట్గా తను జీవిస్తూ వస్తున్నాడు. ఎవరికి న్యాయం తీర్చడం లేదు. కనుక ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో న్యాయాధిపతులు అనేటువంటి వారు ఉన్నారు. కనుక న్యాయాధిపతులుగా దేవుడు కొందరిని నియమిస్తూ వచ్చాడు. కనుక ఆ న్యాయాధిపతుల వారికి కొత్త కాదు. అయితే ఈ న్యాయాధిపతి ఎలా ఉన్నాడు అంటే, ఏం చేయాలి? న్యాయం చేయవలసిన న్యాయాధిపతి అన్యాయస్తుడిగా ఉన్నాడని మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరున్నారమ్మా? 3వ వచనం. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఇంకొక వ్యక్తి ఎవరు? ఒక విధవరాలు ఉంది. ఆమె ఏం చేస్తుంది? అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను. కనుక నా ప్రతివాదికి నాకు, నా విరోధికి నాకు, కనుక ఏం చేయమంటుంది? ఆమె న్యాయం చేయమంటుంది. కనుక న్యాయం చేయమంటున్నప్పుడు ఆయన అన్యాయం చేస్తూ వచ్చాడు. న్యాయం తీర్చడానికి ఇష్టపడలేదు ఆయన. అయితే తర్వాత ఏం జరిగింది అంటే, అతడు కొంతకాలం ఒప్పకపోయాను. అంటే కొన్ని దినాల వరకు, లేదా కొన్ని నెలల వరకు, కొన్ని సంవత్సరాలు ఆ యొక్క పేద విధవరాలు, దిక్కుమాలిన విధవరాలు, దిక్కులేని విధవరాలు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి చుట్టూ తిరుగుతూ వచ్చింది. అయితే ఈమె మాటమాటికి వస్తుందని చెప్పి ఏం చేశాడు ఆయన? ఈ విధవరాలు 5వ వచనం, నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను ఏమనుకుంటున్నాడు? తనకు న్యాయం చేస్తాను. ఎందుకంటే తను ఏం చేస్తుంది? మరలా వస్తుంది. తర్వాత ఇంకా మరలా వస్తుంది ఆమె, నాకు న్యాయం తీర్చు అని చెప్పి. కనుక మాటిమాటికి ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతి నా విధంగా అడగడం చేత ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చాలనుకున్నాడు. అయితే మన దేవుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు. కనుక మన న్యాయాధిపతి ఎవరు? నీతిగల న్యాయాధిపతి. 2 తిమోతి 4:8 వచనంలో మనం చూస్తాం. మన దేవుడు ఎటువంటి దేవుడు? నీతిగల న్యాయాధిపతి. కనుక మరి అన్యాయస్తుడైన వాడే మంచి చేయాలని ముందుకు వచ్చినప్పుడు ఆ నీతిగల న్యాయాధిపతి అయిన మన దేవుడు మనకు న్యాయం తీర్చడా? అదే మనం 7వ వచనంలో చదువుతూ వచ్చాం. చూడండి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా అని క్వశ్చన్ ఉంది. అక్కడే ఆన్సర్, తీరుస్తాడు. కనుక ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఎందుకు? ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన న్యాయము చేయుటయందు ఆనందించువాడు అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 61:8 వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, యెహోవానగు నా ఇష్టము. కనుక న్యాయం తీర్చడం అనేది ఆయన యొక్క గుణ లక్షణమై ఉంది. అది మనం గుర్తించాలా. కనుక దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు. కనుక 58వ కీర్తన 11వ వచనం. 58వ కీర్తన 11వ వచనం. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. కనుక లోకంలో ఎవరున్నారు మన కొరకు?
నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడు అని మనుషులు గుర్తించాల్సిన అవసరము, ఒప్పుకొనవలసిన అవసరం ఉంది. కనుక మన దేవుడు నీతిగల న్యాయాధిపతి, తర్వాత న్యాయం తీర్చటం యందు సంతోషించేవాడు, అది ఆయన ఇష్టమై ఉన్నది. తర్వాత ఇక్కడ చూసినప్పుడు లోకంలో నీకు నాకు న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడని మనం ఒప్పుకోవాలి. కనుక మనం అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు గుండా వెళ్తూ ఉంటాం. అయితే ప్రార్థన చేస్తూ ఉంటాం వాటి కొరకు. ప్రార్థనకు జవాబు రావటం లేదని ఏం చేస్తాం, మనము మధ్యలోనే విడిచిపెట్టేస్తాం. ఒక భక్తుడు అన్నాడు, ఒక భక్తుడిని ఒక ఆయన ప్రశ్న అడిగారు, నీ యొక్క సక్సెస్ఫుల్ లైఫ్కి కారణం ఏంటి అని అడిగినప్పుడు డిఎల్ మూడీ గారిని అడిగారట ఒక విశ్వాసి. మీ యొక్క సక్సెస్ఫుల్ లైఫ్కి మీ పరిచర్య ఎంతగా విస్తరించడానికి గల కారణం ఏంటి అని అడిగితే ఆయన 7 కారణాలు చెప్పాడంట. 7 కారణాలు ఏంటంటే ప్రార్థన, 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 ప్రార్థన. కనుక ఆయన ప్రార్థనకు ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు, విసుగకుండా ప్రార్థిస్తూ వచ్చాడు. కనుక తన పరిచర్య ఎంతో చక్కగా ముందుకు వెళ్తూ వచ్చిందని ఆయన తెలియజేస్తూ వచ్చాడు. కనుక మన జీవితంలో, నా జీవితంలో మనం కలిగి ఉండవలసినది ఏంటంటే విసుగక ప్రార్థన చేయాలి. మనం అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటాము. అప్పుడు ఏమవుతుంది, ప్రార్థనకు సమాధానం రావట్లేదని, జవాబు రావట్లేదని మనం విడిచిపెట్టేస్తాం. అయితే మనం ప్రార్థన చేస్తూ 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 ఉన్నప్పుడు దేవుడు మనం ప్రార్థించిన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు అనే సమయంలో మనం ఏం చేస్తున్నాం, ప్రార్థన విడిచిపెట్టేస్తున్నాం. కనుక మనము మన ప్రార్థన మధ్యలో ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. మనం కంటిన్యూస్గా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, విసుగకుండా ప్రార్థన చేయాలి. కనుక చూడండి, దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. 57వ అధ్యాయం కీర్తనలు 57:1 నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. చాలా అక్కడ చూస్తున్నారా మీరు 3వ లైన్లో, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఆపదలు తొలగిపోయేంత వరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మొరపెట్టుకుంటూనే ఉన్నాడు, ఆయనకి విన్నపములు వినిపించిస్తూనే ఉన్నాడు. కనుక మన ఆపదలు తొలగిపోయేంత వరకు మనం ప్రార్థన చేయాలి. ఆపద వచ్చినప్పుడు ప్రభువా నన్ను ఆపద నుండి గట్టెక్కించని ప్రార్థన చేసి ఊరుకుంటే ఆపద పోతుందా అంటే పోదు. కనుక ఆయన నిన్ను కరుణించే వరకు. కీర్తనలు 123:2 కీర్తనలు 123:2 దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. కనుక అక్కడ మనం చూస్తే ఇంతకు ముందు చూసాము, ఆపదలు తొలగిపోవు వరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు చూస్తే ఆయన కరుణించేంత వరకు ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఆయన కరుణించేంత వరకు ప్రార్థన చేయాలంటే, లేదా ఆపదలు తొలగిపోయే వరకు ప్రార్థన చేయాలంటే ప్రార్థనలో ఏం రాకూడదు, విసుగు రాకూడదు. విసుగు రాకుండా ఉండాలంటే ఏం కావాలి, సహనం కావాలి. చూడండి, కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1 కీర్తనల గ్రంథం 41:1 యెహోవా కొరకు 40వ అధ్యాయం 1 యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. చూస్తున్నారా, అక్కడ యెహోవా కొరకు ఎలా కనిపెట్టుకుంటున్నాడు, సహనముతో కనిపెట్టుకుంటున్నాడు. కనుక మన ప్రార్థనలో విసుగు రాకుండా ఉండాలంటే సహనం కావాలి. అనేకమైనటువంటి అడ్డంకులు ప్రార్థనలో వస్తాయని నేను వచ్చిన ఫస్ట్ ప్రేయర్ మీటింగ్లో కూడా మనం చూసుకున్నాం. కనుక ప్రార్థనలోనే అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కనుక మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కళ్ళు మూసుకునే ప్రార్థన చేస్తాము, వైబ్రేషన్లో పెట్టుకుంటాం. రాగానే ఏం చేస్తాము, ఫోన్ మన దగ్గరికి చెయ్యి ఏమి వెళ్ళిపోతుంది, ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతుందా వెళ్ళిపోవట్లేదా అంటే ఏంటి, అది ఒక ఇబ్బంది, అది ఒక అడ్డంకి నీ యొక్క ప్రార్థనకు. కానీ ప్రార్థనా జీవితంలో మోకాళ్ళ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కనుక మనకు ప్రార్థన చేసుకునేటప్పుడు మనకు ఆటంకం కలిగించే వాటన్నిటిని మనం ఏం చేయాలా, దూరం చేసుకోవాలా, దేవుని దగ్గర చేసుకోవాలా. సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకుంటుంది. తర్వాత ఏం జరిగింది, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. కనుక 3 విషయాలు ఇంతవరకు చూసుకున్నాం. విసుగక ప్రార్థన చేయవలనని దేవుడు ఉపమానం చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాల పక్షంగా న్యాయం తీర్చడానికి ముందుకు వచ్చాడు, అది మొదటిది. తర్వాత ఈ విధంగా మన జీవితంలో జరగాలంటే ఆ నీతిగల న్యాయాధిపతి తట్టు మనం ఏం చేయాలా, చూడాలా. ఆయన న్యాయం చేయటం ఆయనకి ఇష్టం.
ఆయన న్యాయం జరిగించేవాడు ఈ భూలోకంలో ఉన్నాడు అని మనం ఏం తెలుసుకోవాలి, ఒప్పుకోవాలి. తర్వాత సంగతి ఏం చూసాము? కరుణించేంత వరకు, ఆపదలు తొలగిపోయే వరకు సహనముతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం జరుగుతుంది? మన ప్రార్థన సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ చేయబడుతుంది. కనుక దావీదు కూడా దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడమ్మా? 3 మారు దినమునకు. చూడండి, కీర్తనలు 55వ అధ్యాయం 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. మనం ఇందాక చదువుకున్న భాగ్యంలో దివారాత్రులు నేను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు నాకు మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చనా అని అన్నాడు. దివారాత్రులు అంటే ఇంకా రాత్రి పగలు తేడా లేకుండా ప్రార్థన చేయటం అనమాట. బస్సులో వెళ్తూ కొంతమంది ప్రార్థన చేసుకుంటారు. నేను బైక్ మీద ఇక్కడ నుండి అరికి వెళ్ళినప్పుడు అలా కళ్ళు తెరిచి బైక్ నడుపుతూ ఉంటాను, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, ఏదైనా వాక్యం వింటూ వెళ్ళిపోతూ ఉంటాను. కనుక మన జీవితంలో ప్రార్థన అనేది ఒక భాగం అయిపోవాలి. కనుక నువ్వు ఏదో పని చేసుకుంటున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. కనుక ఇక్కడ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? ఉదయమున, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ఏం చేస్తున్నాడు? మొర్ర పెట్టుకుంటున్నాడు. ఆయన నా ప్రార్థన ఆలకించాను. తర్వాత ఇంకా భక్తుడైనటువంటి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు కూడా దినమునకు 3 మారు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. చూడండి 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. కనుక అక్కడ చూస్తే యథాప్రకారము అనుదినము 3 మారు మోకాళ్ళలోని దేవునికి ప్రార్థన చేస్తూ వస్తున్నాడు దానియేలు. మరి మన జీవితంలో మనల్ని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు మన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? దినమునకు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాము? కనుక విసుగకుండా ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కనుక ప్రార్థనా జీవితం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. కనుక నేను వాక్యం ఏం చెప్పాలో నాకేం అర్థం అవ్వలేదు. ఈరోజు చాలాసేపు ప్రార్థన చేసుకున్నాను మీదన. చాలాసేపు ప్రార్థన చేసుకుంటే ఈ ఒక వాక్య భాగాన్ని దేవుడు చూపించాడు. కనుక మనం ఏ పని చేయాలన్నా మన జీవితంలో ఏదైనా మంచి కార్యం జరగాలన్నా, ఏదైనా ఆపద నుండి గట్టెక్కాలన్నా విసుగకుండా ప్రార్థన చేయాలి. ఏదో తూతు మంత్రంగా ప్రభువా వెళ్తున్నాను సహాయం చేయంటే ఆయన ఏమైనా నీకు పనివాడా? విసుగకుండా ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఆ యొక్క భేద విధవరాలు ఆ అన్యాయస్తులైన న్యాయాధిపతిని ఎంతగా వేడుకుంటూ వచ్చిందో మనం ఒకసారి ఊహించుకుంటే అది మన కన్నీళ్ళు తెప్పించేదిగా ఉంటూ వస్తుంది. కనుక దీనురాలు, దిక్కులేనిది, భర్త లేడు, కొడుకు లేడు, కుటుంబం ఎవరు లేరు. కనుక ఒక భక్తుడు ఆ యొక్క సీనరీని ఈ విధంగా వివరిస్తూ వచ్చాడు. కనుక ఈ అన్యాయస్తురాలైన విధవరాలకి భర్త చనిపోయాడు. ఈ భర్తకు ఒక తమ్ముడు ఉంటాడు కదా, తమ్ముడు అన్న ఉంటాడు కదా. కనుక ఈమెకు రావాల్సిన స్థలాన్ని ఆయన తీసుకుంటున్నాడంట. ఆ స్థలం కొరకు తన జీవనోపాధి లేదు, ఒక ఉండటానికి గూడు లేక, తినటానికి గుడ్డ లేక ఎంతో బాధపడుతూ వస్తుందంట ఆ విధవరాలు. కనుకనే ఆ అన్యాయస్తుడే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, నా యొక్క స్థలాన్ని నాకు ఇప్పించండి, నాకు ఏమీ లేదు, వెనక ముందు ఏమీ లేదని ఎంతో గోజాడినప్పుడు దాన్ని ఇవ్వటానికి గాను, న్యాయం తీర్చడానికి గాను న్యాయాధిపతి దిగి వచ్చాడు. కనుక అతనైతే అన్యాయస్తుడు, మన దేవుడైతే నీతిగల న్యాయాధిపతి. కనుక దేవునికి భయపడినవాడు, మనుషుని లెక్కపట్టినవాడు మంచి పని చేయడానికి ముందుకు వచ్చాడు. అయితే మన దేవుడు మంచివాడై ఉన్నాడు. కానీ సండే స్కూల్లో ఒక పాట ఉంటుంది, జీసస్ ఈజ్ సో గుడ్, జీసస్ ఈజ్ సో గుడ్, జీసస్ ఈజ్ సో గుడ్. యేసు మంచివాడు, యేసు మంచివాడు, యేసు మంచివాడు. హిందువులు ఏంటమ్మా? ఈసు అచ్చా హాయ్, ఈసు అచ్చా హాయ్, ఈసు అచ్చా హాయ్. కనుక మన దేవుడు ఎవరు? మంచివాడు. మనకు న్యాయం తీర్చడానికి ఆయనకి ఇష్టమై ఉంది. మన ప్రార్థనలు ఆలకించి దానికి సమాధానం అనుగ్రహించాలని ఆయనకు ఉంది. అయితే ఆ సమాధానాన్ని ఆయన అనుగ్రహించే సమయంలో మనం ఏమైపోతున్నాము? తొలగిపోతున్నాం. విసుగు వస్తుంది. సహనం లేకపోవటాన్ని బట్టి, విసుగు రావటాన్ని బట్టి మనం ఏమైపోతున్నాము? మన ప్రార్థన నుండి మనము తొలగిపోతూ వస్తున్నాం. కనుక మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. సామెతల గ్రంథంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం, అంటే భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. కనుక భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. కనుక అక్కడ భక్తి అనే దగ్గర మనం ప్రార్థన పెట్టుకుంటే, ప్రార్థన విడిచిపెడితే
మన బతుకేమైపోతుంది, వెక్కసం అయిపోతుంది. సమూయేలు అంటాడు, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోవటం బట్టి నాకు నేనేం కూడగొట్టుకుంటున్నానంట, ఆ పాపమును కూడగొట్టుకుంటున్నాను అని సమూయేలు చెప్తూ వస్తాడు. కనుక ఇశ్రాయేల్ ప్రజల కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నేను పాపమును తెచ్చుకున్నట్టు అని చెప్పి సమూయేలు చెప్తూ వస్తున్నాడు. కానీ మన జీవితంలో మనం ప్రార్థన కలిగి ఉండాలి. కనుక విసుగకుండా ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. మొదటి దశలోనికి 5:17 ఉంటుంది, ఎడతెగక ప్రార్థన చేయాలి. కనుక మన జీవితంలో మనం ఎట్టి ప్రార్థన కలిగి ఉన్నాము. కనుక ఇక్కడ మనం ఈ యొక్క విధవరాల గురించి ఒక్క మాట మాత్రం చూపించి నేను ముగిస్తాను. చూడండి, కీర్తనలు 58:5. కీర్తనలు 58:5, క్షమించండి, 58:11 అండి, అది చెప్పేస్తున్నాడు. 68:5, కీర్తనలు 68వ అధ్యాయము 5వ వచనం. తన పరిశుద్ధాలయం ముందుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. కనుక విధవరాల ఎడల ఆయన ఏమై ఉన్నాడు? న్యాయకర్త అయి ఉన్నాడు. వారికి అన్యాయం చేస్తే, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళంతా చూస్తాడు దేవుడు. కనుక తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త. అదే నిర్గమాకాండంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు. 22వ అధ్యాయము నిర్గమాకాండము 22వ వచనం. నిర్గమాకాండం 22:22, విధవరాండ్రేడల విధవరాలినైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తి మీద చంపించదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు. కనుక 23లో వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. కనుక దేవుడు ఎంతో తన అత్యుత్తమమైనటువంటి వాక్యాన్ని మనకి వినిపింపజేస్తూ వస్తున్నాడు. మన ప్రార్థనలో విసుగు లేకుండా పట్టుదలతో ఎడతెగక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తాడు. కనుక ఆ విధంగా మనము ప్రార్థనలో ముందుకు వెళ్దాం.